అదేవిధంగా నాన్న కోసం కూడా గట్టి క్లాస్ విని ఆచరించాలని కోరుతూ ముగిస్తుంది. ఏ రూట్లో వెళ్తే మనం చదవగలము, మనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఏంటి, ఈ చదివే కాకుండా ఇంకేమైనా ఇతరత్ర కార్యక్రమాలు కూడా చేయవచ్చా అనేటువంటి విషయాల మీద కూలంకషంగా చెప్పడానికి, అదేవిధంగా విద్యార్థులలో ఉండేటువంటి మీ స్కిల్స్ ఏమిటి, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి స్కిల్ను కలిగి ఉంటారు. ఆ స్కిల్స్ మీలో ఉన్నవి మీకు తెలియకపోవచ్చు. సో వాటి అన్నిటినీ వివరంగా చెప్పడానికి, భవిష్యత్తు మీకు ఒక దార్శనికత అంటే భవిష్యత్తును ఎట్లా ఊహించుకోవచ్చో చెప్పడానికి ఇచ్చేసినటువంటి అరుణ అయ్యప్ప గారు ఎంఏ సైకాలజీ చదువుకొని మన దగ్గరికి రావడం జరిగింది. వారు లక్షలాది పిల్లలకు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. సో వారు చెప్పేటువంటి మాటలు జాగ్రత్తగా విని భవిష్యత్తులో ఏ రూట్లో మీరు సెటిల్ కావాలో మీరే ఆలోచించుకోవచ్చు. అదేవిధంగా కాశీం గారు కూడా మీతో మాట్లాడడానికి ఇచ్చేశారు. సో వారు చెప్పేటువంటి అంశాలని జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే మనం టైం ఉంది, మనకు చెప్పంగానే అయిపోయిందని చప్పట్లు కొట్టి దులుపుకోవడం కాదు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వారు చెప్పేటువంటి సమయంలో నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని చెప్పడం పూర్తయిన తర్వాత ఒక్కొక్కరిగా లేచి మీ డౌట్స్ని అడగవచ్చు. ఓకేనా? సో అట్లా మీరు ప్లాన్ చేసుకోవాలి తప్ప మాట్లాడుతున్న క్రమంలోనే అడ్డు తగలకూడదు. సో పూర్తిగా చెప్పడం పూర్తయిన తర్వాత అప్పటిదాకా వెయిట్ చేసి మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా ఒక్కొక్కరుగా లేచి అడిగినట్లయితే మీ డౌట్ మీకే కదా అందరికీ ఉపయోగపడతా ఉంటుంది. సినిమా పడతా ఉంటుంది, ఆ టీఆర్లో ఆ పడదా చెప్తా ఉంది, ఒరే నాన్న నీ జీవితం కూడా అంతే శూన్యం, సినిమా అయిపోయిన తర్వాత అలా శూన్యమైంది నీ జీవితం కూడా అలాంటి శూన్యం, వల్ల నువ్వు ఏది రాసుకుంటే అది నీ జీవితంలో అవుతావు అనేసి ఆ తెర చెప్తా ఉంటుంది. మనకి ఆ తెర చెప్తా ఉంటుంది. ఆ తెరను చూసి అర్థం చేసుకోవాలి, నా జీవితంలో నేను 3 గంటల సమయాన్ని వేస్ట్ చేశాను అనేసి అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. సో కెరియర్లో మనం డెవలప్ అవ్వడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి, కానీ ఏ ఒక్క అవకాశాన్ని కూడా మనం ఉపయోగించుకోవట్లేదు. అవకాశాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళు మాత్రమే చాలా చాలా గొప్ప స్థాయిలోకి వెళ్తారు. సో మీ అందరికీ నేను ఒక ప్రశ్న అడిగాను, ఆ ప్రశ్నకు చాలా చాలా మంచి సమాధానాలు చెప్తున్నారు. ఆ సమాధానాలతో పాటు మీరు భవిష్యత్తులో చాలా చాలా గొప్ప వాళ్ళు కావాలంటే సో మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు? ఒకసారి నిలబడినాను, నువ్వు నిలబడి. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? ఐశ్వర్య. సో నీ లైఫ్లో నువ్వు ఏం కావాలి అనుకుంటున్నావు? పైలట్ కావాలని. ఓకే, వెరీ గుడ్. సో నువ్వు లేనాడు తల కిందికి దించుకున్నావు, నువ్వు నిలబడు, నువ్వు నిలబడు ఫాస్ట్గా చెప్పు, నీ గోల్ ఏంటి? టీచర్ ఇంత నిమ్మలంగా మాట్లాడతారా? అమ్మో ఇంత సైలెంట్గా ఉన్నావు. చివర్లో నువ్వు లేనాను ఏంటి? డాక్టర్. నువ్వు పేషెంట్ లెక్కరే లేస్తున్నావు, మరి డాక్టర్ అవుతావా? వెరీ గుడ్, కావాలి, నువ్వు డాక్టర్ కావాలి. ఒకసారిలే అరే చివర్లో అటు గోడ కొరిగినావు, నేను నీకోలేండి క్రికెటర్. ఓకే, స్పోర్ట్స్ మ్యాన్, మంచి స్పోర్ట్స్ మ్యాన్. ఓకే, క్రికెటర్. నువ్వే ఏ కటింగ్, నువ్వే చిడతా, సివిల్ డ్రెస్ నువ్వే పక్కన లేపుతున్నాయరా? ఒక్క నిమిషం. ఏం లేదు, వెరీ గుడ్, చాలా అద్భుతంగా చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈరోజు మనం ఆ అబ్బాయి నీ పేరు సరదాగా నవ్వుతున్నావు కదా, నీ పేరు ఏం పేరు? సిద్ధు అనేటువంటి అబ్బాయి ఇప్పుడు ఈరోజు కమ్మల పెళ్ళిలో అక్కడ స్టేజ్ దగ్గర నిలబడ్డాడు అనుకుందాం. మీరు కూర్చోండి. అక్కడ స్టేజ్ దగ్గర నిలబడ్డు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి సరదాగా మహబాద్ అన్న వెళ్ళాలి, లేదంటే ఇటు వేరే గూడూరు సైడో లేదంటే నర్సంపేట సైడో వెళ్ళాలని అక్కడ వేచి ఉన్నావు. ఓకేనా? ఒక బస్సు వచ్చింది, బస్సు ఆపావు. ఆపిన తర్వాత బస్సు ఎక్కావు. బస్సు ఎక్కిన తర్వాత నేను కండక్టర్ ఏమనేసి అడుగుతాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏమనేసి అడుగు,
టికెట్ అంటాడు, ఎక్కడికి వెళ్ళాలి అనేసి అంటాడు. ఆయన మౌనంగా కూర్చొని ఉన్నాడు. ఒకసారి పలకరించిండు కండక్టర్, బస్ కండక్టర్, ఒరే నాన్న నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనేసి అన్నాడు. చెప్పలేదు, ఆన్సర్ చెప్పలేదు. రెండోసారి అడిగారు, చెప్పలేదు. మూడోసారి అడిగారు, తర్వాత ఏమనేసి అంటాడు? తర్వాత పిచ్చోడా, నేను అనలేదు రా వీళ్ళు అంటూ. సో కాబట్టి పిచ్చోడా, నువ్వేమో పిచ్చోడివా, నేను అనలేదు నాన్న, వీళ్ళు అన్నారు, నాకు తెలియదు. దాని క్యాన్సల్, ఆ వర్డ్ క్యాన్సల్. అయితే బస్సు ఒక 2 నిమిషాలను ప్రయాణం చేయడానికో, హాఫ్ అన్ అవర్ ప్రయాణం చేయడానికో ఆ బస్సు ఎక్కితే బస్సు కండక్టర్ నువ్వు ఎక్కడికి పోవాలి అనేసి ఆన్సర్ చెప్పకపోతే బస్సు డ్రైవర్ నేను అందులోకి వెళ్ళి నెట్టేశాడు. ఎస్ఆర్నో. సో అమ్మ నాన్న మనకు మంచి జీవితం, నాన్న 100 సంవత్సరాల మంచి జీవితం. ఈ మంచి జీవితం ఎంత మంచిదో తెలుసా? అమ్మ 9 నెలలు, నాన్న 9 నెలలు తన గర్భంలో రావడం కోసం 9 నెలలు కష్టపడేది. మీ నాన్న మీ అమ్మను, ఒరే నువ్వు గొడ్రాలిరా, నీకు పిల్లలే పుట్టరురా అనేసి అన్న కూడా మీ అమ్మ ఏడుస్తూ అలానే కూర్చుని ఉంది. మీ నాన్నతో చెప్తూ బాధపడుతూ కూర్చున్నది. ఏదో ఒక్కరోజు దేవుడు కరుణిస్తాడు, నాకు మంచి కూతురు మంచి కొడుకు పుడతాడు కావచ్చు అనేసి వెయిట్ చేస్తూ ఉంది అమ్మ. ఒక్కరోజు నాన్న 18 సంవత్సరాల తర్వాత ఆమెకు మంచి శుభవార్త విన్నది. నాకు దేవుడు కొడుకు వస్తారా, బిడ్డ వస్తుందా, కానీ నాకు మాత్రం దేవుడు మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు. నాకైతే ఎవరిచ్చినా ఏం కాదు, కానీ 9 నెలలు నేను కష్టపడి చదువుకుంటాననేసి 9 నెలలు కష్టపడి చదువుకొని తర్వాత నిన్ను బయటికి తీసుకొచ్చిన తర్వాత 5-6 సంవత్సరాలు నువ్వు బుడిబుడిగా అడుగులు వేస్తుంటే సరదాగా మురిసిపోయినటువంటి అమ్మ ఆ రోజు నుంచి సంతోషపడుతూ, రే నా కొడుకు నా కూతురు స్కూల్కి వెళ్తుందని సంతోషపడుతూ ఉంటే ఈరోజు మనం స్కూల్కి వచ్చి ఏం చేస్తున్నాం? ఒక బస్సు కండక్టర్ 3 సెకండ్లో లేదంటే హాఫ్ అన్ అవర్ మనం ప్రయాణం చేయాలంటే బస్సులోకి గంటేస్తే లైఫ్ లో నువ్వు ఏం కావాలి అనేటువంటిది ఇప్పటిదాకా మనం ఎంచుకోకపోతే మనం బ్రతికున్నట్ట చచ్చినట్ట. అది మీరు డిసైడ్ చేసుకోండి, ఓకేనా? సో కాబట్టి మనం ఇంత మంచి జీవితానికి ఒక మంచి లక్ష్యాన్ని ఇవ్వాలి. ఎస్ఆర్నో. సో తను చెప్పినట్టు ఒక మంచి క్రికెటర్ అయి ఉండొచ్చు మీ ఊరు నుంచిలే, ఒక మంచి డాన్సర్ అయి ఉండొచ్చు మీ నుంచి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండొచ్చు మీ నుంచిలే, రేపటి రోజున ఒక పైలట్ రావచ్చు మీ స్కూల్ నుంచిలే. ఇంత మంచి వాళ్ళు వచ్చినప్పుడు మీ అమ్మ నాన్న మీ ఇంటికి వచ్చి, అరే నా కూతురు చూడు ఈరోజు డాక్టర్ అయింది కదా, ఎంతమంది నా ఇంటికి వచ్చి, అరే మీ కూతుర్ని ఒక్కసారి మీ అపాయింట్మెంట్ ఇవ్వమన్నారా, హాస్పిటల్కి వస్తున్నాను ఒక్కసారి మీరు ఒక మాట చెప్పరా మన ఊరి వారు అనేసి అన్నప్పుడు మీ అమ్మ కళ్ళల్లో మీ నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. అది నిజమైనటువంటి డ్రీమ్ అన్నట్టు. సో కాబట్టి ఈ రోజు నుంచే మీ కెరియర్ లో ఏదైతే మీరు గోల్ అనుకుంటున్నారో కంపల్సరీ ఈ రోజు ఎవరైతే గోల్ లేదనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక గోల్ పెట్టుకోండి. మీకు మీ గోల్ అర్థం కాకపోతే ఎవరైతే ఆడుతున్నారో, ఎవరైతే పాడుతున్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరిని మీరు చూస్తే బాగా ఇంట్రెస్ట్ వస్తుందో, నేను చూడండి, నేను మాట్లాడుతుంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు. మీరు గంటలు చెప్పండి, బాగా మాట్లాడతాను. ఎందుకంటే నాకు మాట్లాడడం అనేటువంటిది చాలా నాలో ఉంది కాబట్టి, నన్ను ఒక గురువు గుర్తించారు కాబట్టి నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాను. మన గురువు గారికి ఏంటంటే పాఠాలు చెప్పడం, పిల్లల్ని బాగా ఉన్నతంగా తీర్చిదిద్దడం అంటే వీళ్ళందరికీ ఇష్టం కాబట్టి వీరు ఈ రోజు ఇక్కడ వచ్చి కూర్చున్నారు. అందుకని వాళ్ళు గురువు స్థాయిలో ఉన్నారు. సో మీకు కూడా ఏదో ఒక పొజిషన్ లో గొప్ప వాళ్ళు కావాలి అన్నటువంటి ఇన్స్పిరేషన్ వాళ్ళని చూసినప్పుడు, తెలుగు సార్ చెప్తా ఉంటే వాళ్ళని చూసినప్పుడు ఒక ఇన్స్పిరేషన్, అబ్బా ఏం బాగా చెప్తున్నారు సార్ పద్యాలు, అబ్బా అలా పాడాలి పద్యాలు అన్నటువంటి ఇన్స్పిరేషన్ వచ్చినప్పుడు నిజం నేను కూడా ఆ సార్ లెక్క పీడి సార్ని చూసినప్పుడు అబ్బా గేమ్స్ అంటే అలా ఆడాలి అన్నప్పుడు అలాంటి ఇన్స్పిరేషన్ మనకి రావాలి. మ్యాథ్స్ సార్ని చూసినప్పుడు మ్యాథ్స్ చెప్తే అక్షరాలు కాదు అసలు ఆ పదాలే ఉలికి పడుతున్నాయి అన్న విధంగా చెప్తున్నారో అలాంటి టీచర్ని కావాలి అన్నటువంటి ఆశ ఎవరికైతే వస్తుందో, నిజంగా అది ఆశ కాదు, అది ఆశయం అనేది గుర్తుపెట్టుకోండి. మీలో ఏదైతే ఇన్స్పిరేషన్ ఉందో బయట చూసినప్పుడు గూస్ బంప్స్ వస్తా ఉన్నాయో, నేను చెయ్యాలి 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 చెయ్యాలి, నేను చేస్తా ఉంటే కూడా నిద్ర పట్టదు, అటువంటిది గోల్స్ గా మార్చుకోండి. నిజంగా మీరు గొప్ప వాళ్ళు అవుతారు. గోల్స్ గా మారాలంటే ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న పిల్లల్లా మారిపోండి. మీ గోల్స్ ఎంచుకున్నప్పుడు ఆ గోల్ కూడా మీకు గుర్తుండొద్దంట. ఆ గోల్ కోసం కష్టపడుతుంటే అరే ఎన్ని గంటలు కష్టపడినా కూడా నాకు అర్థం కావద్దు, ఏదో ఒక రోజు సాధించిన రోజు ఒరే నా లైఫ్ లో నేను ఎన్ని గంటలు కష్టపడ్డానా అన్నటువంటిది మీకు గుర్తు రావాలి. అందుకనే గుంటూరులో ఒక రోజు ప్రోగ్రామ్ చేస్తా ఉంటే ఒక అబ్బాయి 7th క్లాస్ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న రీసెంట్ గా వాళ్ళ అమ్మ నాన్న చాలా ఆ అబ్బాయిని కూలి పనికి పోతూ సాగుతున్నారంట.
వాళ్ళ నానేమో కుండలు పని చేస్తారు, కుమ్మరి వాళ్ళు ఉంటారు కదా, కుండలు పని చేస్తూ ఉంటారంట. అయితే ఆ అబ్బాయి ఏంటంటే టర్నింగ్ పాయింట్ చూడండి, ఆ అబ్బాయి లైఫ్ లో జరిగినటువంటి టర్నింగ్ పాయింట్. ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే, మేము ఎగ్జాక్ట్లీగా 2013లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం. 2013లో ట్రైనింగ్ ఇస్తే ఆ అబ్బాయి నేను మళ్ళీ 2018లో అదే స్కూల్ వారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. చేస్తే అక్కడ వెళ్ళిన తర్వాత మంచి సంఘటన నా లైఫ్ లో చాలా చాలా అద్భుతంగా, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ అబ్బాయికి క్రియేటివిటీ గురించి తెలియజేశాను. క్రియేటివిటీ గురించి తెలియజేస్తే ఆ అబ్బాయి ఎప్పుడు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పుడు అనుకున్నాడంట, అబ్బా ఇలాంటి క్రియేటివిటీ నాలో కూడా పెంపొందించుకోవాలి, ఎందుకంటే మా నాన్న కోసం మా అమ్మ కోసం ఏదైనా చేయాలి అనేసి అనుకున్నాడంట. ప్రతినిత్యం కూడా టీచర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఆ సార్ చెప్పారు కదా, నేను కూడా నాలో ఉన్నటువంటి క్రియేటివిటీ సార్ ఇలా చేస్తా ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్, ఇలా చేయాలి, ఫస్ట్ పాఠాలు చదువుకోపో, సబ్జెక్ట్ చదువుకో అనేసి ఒకసారి అన్నారంట. అరే సబ్జెక్ట్ రాంది, నాకు ఇది రాదు కావచ్చేమో అనేసి ఇంకొక టీచర్ దగ్గరికి వెళ్ళారంట. సార్ నాకు ఇది చేయాలని సార్ ఎట్లా చేయాలి సార్ అంటే, రే నాన్న నువ్వు చేస్తావురా, నువ్వు చాలా బాగా చేస్తావు, దానికి నేను సపోర్ట్ చేస్తారా అనేసి ఒక టీచర్ అన్నారంట. అనగానే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ టీచర్ను పట్టుకొని ఆ తర్వాత ప్రతిరోజు కూడా అడగడం మొదలుపెట్టిండట. తర్వాత కొన్ని రోజుల తర్వాత అబ్బాయి స్కూల్కి రావడం మానేసిందంట. మానేసేసరికి అప్పుడు అర్థమైపోయిందంట. అప్పుడు అర్థమైపోయిన తర్వాత అప్పుడు అనుకున్నాడంట, టీచర్ గారు గమనిస్తా ఉన్నారు, అరే ఈ అబ్బాయి ఏంటి రావట్లేదు స్కూల్కి, ఎందుకు రావట్లేడు, మంచి క్లెవర్ స్టూడెంట్ కదా, ఎందుకు రావట్లేదు అనేసి వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర చూస్తే రీసెంట్ గా వాళ్ళ అమ్మగారు చనిపోయారంట. వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ నాన్న మంచానికే పరిమితమైందంట. వాళ్ళ నాన్న మంచానికే పరిమితం అయ్యేసరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ అబ్బాయికి పనికి వెళ్తున్నాడంట. పనికి వెళ్ళి రోజు ఒక 20 రూపాయలు 30 రూపాయలు తీసుకొని వస్తున్నాడంట. ఈ 20-30 రూపాయలతోనే వాళ్ళ నాన్నకి ట్యాబ్లెట్లు, వాళ్ళ చెల్లెకు స్నాక్స్ తినడం, వాళ్ళ భోజనం అన్ని అందరే గడిచిపోతున్నాయి. 20 రూపాయలతోనే ఇల్లును గడిపించే ఒక అబ్బాయి స్కూల్ మానేసి ఇలా చేస్తా ఉన్నాడు. మా నాన్న కష్టాన్ని, మా నాన్న ఏ విధంగానైనా నేను కాపాడుకోవాలి అనుకుంటున్నాడు. మేడం గారు వచ్చారు. మేడం గారు వచ్చేసి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చేసి వాళ్ళ నాన్న పరిస్థితిని చూసి, సార్ ఎందుకు ఇలా అయిందంటే, నా పరిస్థితి బాగాలేదు, నాకు హెల్త్ బాగాలేదు, మా ఆవిడ చనిపోయింది, ఒక 10-15 డేస్ అవుతుంది, మా పిల్లలకి స్కూల్కి రారమ్మా ఏమనుకోకండి అనేసి అంటే, ఆ టీచర్ గారు బాధపడుతూ తన చేతిలో కొన్ని అమౌంట్ పెడుతూ, సార్ మీ పిల్లల్ని నేను ఒక్క నెల రోజులు ఉంటాను స్కూల్లో, ఈ నెల రోజులు పంపించండి సార్, తర్వాత నేను స్కూల్ నుంచి వెళ్ళిపోతాను, కాబట్టి ఒక్క నెల రోజులు పంపించండి సార్, నేను ఉన్న రోజులైనా మీకు రోజు వారికి ఎంత అమౌంట్ వస్తుందో అది నేను ఇస్తాను, పిల్లలకు ఇంట్లో వెళ్ళేటువంటి పరిస్థితి నేను చూస్తాను సార్ అని. సరే సార్ ఓకే సార్ నేను ఒకవేళ పనికి పోతే మా నాన్నకి ఎవరు అన్నం పెడతారు, అరే నేనున్నారా నువ్వు స్కూల్కి రా అనేసి చెప్పిన తర్వాత ఆ అబ్బాయి మరునాడు స్కూల్కి వెళ్ళిండు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ మేడం గారు, ఈ అబ్బాయి వచ్చింది కదా, వీడిలో ఇంతకుముందు ఊకే నా వెంబడి పడేది కదా, వీడు ఊకే ఏదన్నా చేయాలి అనేసి అనుకునేవాడు కదా, సరే వీడికి ఏదైనా పాఠం అర్థమయ్యేటట్టు చెప్తాం, ఒక 15-20 రోజులు అవుతుంది వీడు రాక స్కూల్కి, కాబట్టి వీనికి అర్థం కావాలనేసి మేడం గారు ఒక వేషం వేసి, అరే రామచిలుక అనేటువంటిది ఇలా ఉంటుందిరా అనేసి రామచిలుకను తయారు చేసి, ఒక బొమ్మను తయారు చేసి చాలా క్రియేటివిటీగా చేసి, దాన్ని ఇలా ఒక స్విచ్ చేస్తే రామచిలుక ఆరన్ అయితే ఎలా వస్తుందో అలా ఆరన్ వచ్చే విధంగా తయారు చేశారంట మేడం గారు. చూసిన తర్వాత చాలా చాలా ఆశ్చర్యపోయి పిల్లలందరూ కూడా చప్పట్ల ధ్వనులు, అసలు చప్పట్లు కొడతా ఉన్నారంట. రామచిలుకనే వచ్చిందా మేడం చేతిలోకి వాలిందా అన్న విధంగా తయారు చేశారంట. చాలా అద్భుతంగా ఎంజాయ్ చేశారంట. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ ఒక లీజర్ పీరియడ్ ఉంటే ఆ లీజర్ పీరియడ్ లో కూడా మేడం గారు ఏం చేశారంటే, శ్రీకృష్ణుడు, అరే వీడు పోతే మళ్ళీ రాడేమో, ఒక శ్రీకృష్ణుడి పాఠం చెప్తాం నెక్స్ట్ అదే కదా అని ఒక ఫ్లూట్ తెచ్చుకొని ఆ ఫ్లూట్ వాయిస్తూ ఒక అమ్మాయి చున్ని తీసుకొని ఇలా చున్ని కట్టుకొని శ్రీకృష్ణుడు ఇలా ఉండేవారు అని ఫ్లూట్ వాయిస్తూ చాలా అద్భుతంగా పాట పాడారంట. ఈ రెండు విన్న తర్వాత అబ్బాయికి చాలా చాలా సంతోషం వేసి మేడం దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని, మేడం నేను రోజు స్కూల్కి వస్తాను మేడం, ఇంకా నేను ఎప్పుడు తప్పేను మేడం, ప్లీజ్ మేడం నాకు చాలా బాగుంది మేడం మీరు చెప్పిన లెసన్ అనేసి అనుకున్నా. ఒరే నాన్న నీకోసమే నేను ఈ పాఠం చెప్పాను రా, ఓకేనా, అందరు పిల్లలు బాగా విన్నారు, నువ్వు కూడా చాలా అద్భుతంగా విన్నావు, ఓకేనా, రేపటి నుంచి నేను స్కూల్కి రానన్న, వస్తాను మేడం అనేసి చెప్తూ ఇంటికి పోయిందంట. ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ చెల్లికి పాలు కాగబెట్టి పాలు తాపిస్తూ మంచాలో కూర్చొని తాపిస్తుంటే అక్కడ ఆ చెట్ల మీద ఉన్నటువంటి పక్షులు కూడా అరుస్తూ ఉన్నాయి. అరే మేడం కూడా ఈరోజు పక్షి గురించి పాఠం చెప్పింది, ఇక్కడ పక్షులు అరుస్తూ ఉంటే మా చెల్లి పాలు తాగుతూ ఉంది కదా, మరి మా నాన్న కుమ్మరి పని చేస్తాడు కదా, కుండలు తయారు చేస్తాడు కదా, అదే కుండలతోనే మరి నేను పక్షిని తయారు చేస్తే మా చెల్లి ఆడుకుంటుంది కదా,
అనేసి ఆ అబ్బాయి ఏం చేసిండంటే తన దగ్గర ఉన్నటువంటి ఆ బంక మట్టితోని, సో ఏమి పనికిరానటువంటి బంక మట్టితోని ఇలా పక్షిని తయారు చేసిండంట. ఇలా పక్షిని తయారు చేసిండు. అరే ఈ పక్షిని నేను తయారు చేయడమే కదా, చిన్నపిల్లలు ఆడుకుంటారు, మరి ఈ పక్షిని తయారు చేశాను కదా, మరి మేడం నాకు పాఠంలో ఏం చెప్పింది, కృష్ణుడు అని చెప్పింది కదా, కృష్ణుడు వాయిస్తూ ఉంటే నేను కూడా లీనమైపోయాను కదా పాటలు పాడుతూ ఉంటే, మరి దీనికి కూడా అలా పెడితే ఎట్లా ఉంటుంది? ఇలా అంటే చిన్నపిల్లలు చాలా చాలా ఆడుకుంటారు కదా. ఇది ఎక్కడైనా నేను మార్కెటింగ్ చేసుకుంటే నాకు కూడా డబ్బులు వస్తాయి కదా అనేసి అది మార్కెటింగ్ తీసుకెళ్ళాడు. ఆ రోజు నుంచి వెళ్ళి ఆ అబ్బాయి కష్టపడకుండానే స్కూల్కు పోతూ సాయంత్రం వేళలో మార్కెట్లో కూర్చొని అమ్ముతా ఉంటే దానికి 50 రూపాయలు, ప్రతి ఒక్కరు కూడా 50 రూపాయలు ఇచ్చేసి కొనుక్కుంటున్నారంట. ఒక కంపెనీ వాళ్ళు చూసిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, మనం ఈ రోజు ఈ ఒక షర్ట్ ఈ బ్లేజర్ కొనుక్కోవాలంటే 2000 3000 ఖర్చు చేస్తాం. ఓకేనా, బ్రాండెడ్ బెల్ట్ కొనాలంటే కొన్ని వేలు ఖర్చు చేస్తాం, బ్రాండెడ్ మనం వాచ్ కొనాలన్నా కూడా ఒక 3000 4000 ఖర్చు చేస్తున్నాం. బ్రాండెడ్ ఏదున్నా కూడా ఒక బ్రాండింగ్ అనేటువంటి పేరు రాగానే దాని రేట్ అనేటువంటిది చేంజ్ అవుతుంది కదా. ఆ యొక్క కంపెనీ వాళ్ళు ఎవరైతే స్వచ్ఛందంగా హెల్ప్ చేసేటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా దీనికి కూడా ఒక బ్రాండింగ్ ఇవ్వాలి, వీళ్ళకి కూడా ఒక మంచి గుర్తింపు ఇవ్వాలి. ఈ అబ్బాయి తనలో ఉన్నటువంటి క్రియేటివిటీని ఉపయోగించి ఎంత అద్భుతంగా చేశాడు కదా అనేసి ఆ అబ్బాయి తన ఆలోచన, అరే మేడము అక్కడ పక్షిని తీసుకొచ్చారు కదా, మరి నేను ఈ బొమ్మ ద్వారా ఇలా నేనే పక్షిని తీసుకొస్తే ఎంత బాగుంటుంది కదా అనేసి తనలో ఉన్నటువంటి క్రియేటివిటీ ఉపయోగించి ఆ అబ్బాయి ఈ రోజు ఫర్ మంత్ 1 lakh సంపాదిస్తున్నాడు. ఫర్ మంత్ 1 lakh సంపాదిస్తున్నాడు. సో కాబట్టి సో మీలో ఉన్నటువంటి క్రియేటివిటీ ఏదైతే ఉందో 16 నుంచి 18 సంవత్సరాల వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళలో ఉన్నటువంటి క్రియేటివిటీ చాలా చాలా అద్భుతంగా ఉంటుందంట. ఆ క్రియేటివిటీని వాడుకొని మీరు కూడా గొప్ప వాళ్ళుగా మారాలంటే సో ఈ రోజు నుంచి మీలో ఉన్నటువంటి ఆ చెడు ఏదైతే ఉందో దాన్ని తీసేసండి. హ్యాబిట్స్ మంచిగా ఉంటే మనం కూడా మంచిగా అవుతాం. అందుకనే మిమ్మల్ని ఏబిసి బాగుండాలి. ఏ అంటే యాటిట్యూడ్, బి అంటే బిహేవియర్, ఓకేనా. సో సి అంటే క్యారెక్టర్, ఏబి ఈ రెండు మంచిగుంటేనే ఓకే. సో మన యాటిట్యూడ్ అనేటువంటిది క్యారెక్టర్ అనేటువంటిది బాగుంటేనే సో మన బిహేవియర్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏఎస్కే అనేటువంటిది ఒక చిన్న అఫర్మేషన్ అనేది గుర్తుంచుకోండి. ఏఎస్కే అంటే ఆస్క్, మిమ్మల్ని మీరు అనుకోండి యాటిట్యూడ్ బాగుండాలి, ఓకేనా. మీ దగ్గర స్కిల్ ఉండాలి. ఏ స్కిల్ లేకపోతే మీరు వేస్టే. స్కిల్ లేనటువంటి మనిషి చాలా చాలా వేస్ట్. అందుకనే ఏఎస్కే ఉండాలి. కే అంటే నాలెడ్జ్, మంచి నాలెడ్జ్ ఉండాలి. ఏ స్కిల్ అయితే మీకు వచ్చో ఆ స్కిల్లో మీరు నిపుణులు అయితే మీకు చాలా 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 మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇందులో నేను చాలా చాలా మంచి స్కిల్ నేర్చుకున్నాను కాబట్టి ఈ రోజు మీ ముందు నేను నిల్చొని ఉన్నాను. ఉంటాయి, అదేవిధంగా మనం మెడికల్ కోర్సెస్ ఉంటాయి. మనం ఏ వైపుకు వెళ్ళాలి అనేటువంటిది ఈ రోజే డిసైడ్ కండి. డిసైడ్ అయిన తర్వాత మిమ్మల్ని ఎవరిని అడగాలి? సార్ నేను ఇది డిసైడ్ అయినాను, ఎవరిని అడగాలి? మీ ఫ్రెండ్స్ని అడగాల? ఎవరిని అడగాలి? గురువులను అడగాలి. ఎక్స్పర్ట్స్ కాబట్టి గురువులను అడగాలి. తర్వాత పేరెంట్స్ కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ఎవరిని అడగాలి? ఇంకా ఎవరైతే విజయం సాధించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. సో గురువు స్థానంలో టీచర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని కంపల్సరీ అడగండి. ఏ ఒక్క గురువు ఇక్కడ నేను చెప్పనమ్మా నీకు అవసరం లేదా అనేసి అన్నారు ఎవరు కూడా. నువ్వు ఎగ్జాక్ట్లీగా వాళ్ళకి టైం కేటాయిస్తే వాళ్ళు కూడా నీకు మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ప్రాపర్గా ఈ గోల్ సాధించాలనుకున్నా, నా కెరియర్లో ఈ గోల్ పెట్టుకున్నాను, సో నా ప్రైమరీ గోల్ ఏంటి సార్? నా ప్రైమరీ గోల్ ఏంటిది? మీ ప్రాథమిక లక్ష్యం ఏంటిది? మీ ప్రైమరీ గోల్ ఏంటిది? ఇప్పుడు ప్రైమరీ గోల్, ప్రజెంట్ గోల్ ఏంటిది? చదువుకోవడమా? 10th క్లాస్లో 10/10 సాధించడమే మీ ప్రైమరీ గోల్. ఏం గోల్? 10/10 సాధించాలి ఫస్ట్. మీరు 10th క్లాస్లో ఎవరైతే 10/10 సాధిస్తారో నెక్స్ట్ తర్వాత సో మీ గోల్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా మన గోల్ని ఏర్పరచుకోవాలి. మన కెరియర్ని అలా తీసుకెళ్ళాలి. మన కెరియర్ ఎలా ఉండాలంటే మన గోల్కు అనుగుణంగా ఉండాలి. మనం గోల్ ఒకటి పెట్టుకొని కెరియర్ ఒకటి పెట్టుకుంటే సక్సెస్ అవుతామా? సో మనం ఎంపీసీ తీసుకున్నాం అనుకోండి సపోజ్, ఓకేనా. సో నువ్వు డాక్టర్ కావాలి అనుకుంటున్నావు, ఇది సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉందా?
లేదు కదా. సో కాబట్టి ఇంత క్లారిటీగా ఉండండి. డాక్టర్ అవ్వాలంటే నేను ఏం చేయాలి, ఇంటర్ తర్వాత ఇంటర్లో ఏది తీసుకోవాలి, ఇంటర్ తర్వాత నేను ఏం చేయాలి, ఆ తర్వాత డాక్టర్లో ఏ పొజిషన్కి వెళ్ళాలి, ఏ పొజిషన్ ఉంది బాడీలో ప్రతి అవయవానికి ఒక సింగిల్ డాక్టర్ ఉంటుంది. అదేవిధంగా నాన్న కోసం కూడా గట్టి క్లాప్స్ ఇస్తే ఈరోజు మనకు తెలుసు, మీరు ఎన్ని తప్పులు చేసినా కూడా క్షమించేటువంటి గుణం ఎవరికి ఉంటుందంటే ఓన్లీ గురువుకు మాత్రమే ఉంటుంది. సో అటువంటి గురు పొజిషన్ లో ఉన్నటువంటి మన గురువులందరి కోసం ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇస్తే గట్టిగా సరిపో. సో ఈ ప్రేమ అనేటువంటిది, ఈ బాధ, ఈ పెయిన్ అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఎప్పుడైతే మనం కూడా సింగిల్ పేరెంట్ అవుతామో అప్పుడు తెలుస్తుంది. మీరందరూ కూడా పేరెంటింగ్ మీటింగ్ రోజు ఇక్కడ మీ పేరెంట్స్ అందరూ కూడా వచ్చి కూర్చొని ఉంటే పక్కన ఉన్నటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆ క్షణంలో అరే పక్కన మా అమ్మ ఉంటే బాగుండేమో. అందరు పేరెంట్స్ వచ్చారు కదా, మా అమ్మ కూడా వస్తే ఈరోజు నేను కూడా అందరి ముంగట మా అమ్మని చూపించేవాడినేమో, మా నాన్న కూడా ఉంటే బాగుండేమో. కనీసం నేను స్కూల్ అయిపోయేంతసేపు కూడా మా నాన్న లేడే, నేను నాన్నను చాలా చాలా మిస్ అవుతున్నాను అనే పెయిన్ అప్పుడు తెలుస్తుంది అన్నట్టు. సో ఉన్నప్పుడే అమ్మ నాన్న గౌరవిద్దామా లేదా, ప్రేమగా చూసుకుందామా లేదా? సరే, మేము ఎంత చెప్పినా చాలా తక్కువే అవుతుంది. సో కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంది, సో మీకు ఏ విధంగా అర్థమైంది? సో ఇప్పటి నుంచి కనీసం ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఎలా ఉన్నారో మాకు తెలియదు, కానీ ఇక ముందు ఎలా ఉంటారనేసి ఒక 2 మాటలు మీ మాటల ద్వారా చెప్తే మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఓకేనా? సో ఏం చెప్పాలి? సో మీ పేరు, మీ అమ్మ నాన్న పేరు చెప్పింది. తర్వాత మీరు చేసినటువంటి ఏమైతే మిస్టేక్స్ ఉన్నాయో, సారీ అమ్మ ఇంక ముందు నేను ఇలా ప్రవర్తించను, సారీ తప్పైతే ఇంక ముందు ఎలాంటి తప్పులు చేయను, ఓకేనా? సారీ టీచర్స్, మీ పట్ల ఎప్పుడో ఏదో ఒక సందర్భం దురుసుగా మాట్లాడాను, సో ఇంక ముందు చేయండి సార్ అనేసి అంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అంటే హ్యాపీనెస్ పొందేది వాళ్ళు ఒక్కరు మాత్రమే, ఇంకెవరు ఉండరు ప్రపంచంలో. మీ హ్యాపీనెస్ను కోరుకునేది వాళ్ళే, పొందేది వాళ్ళే. సో కాబట్టి మీ నుంచి మొదటిగా అమ్మాయి నుంచి అబ్బాయి నుంచి ఎవరు వస్తున్నారు? ప్రోగ్రామ్ బాగుందా? నచ్చిందా? నిజం చెప్పండి. ఓకే, నచ్చితే ఎవరు వస్తున్నారు ముందు, అమ్మాయిలా అబ్బాయి? ఓకే, ఇద్దరికి మాత్రమే ఛాన్స్ ఇస్తారు. ఆ లక్కీ పర్సన్స్ తర్వాత మీ పేరెంట్స్ వచ్చారని చెప్పేసి టీచర్స్ చెప్తారు. అప్పుడు స్కూల్ దగ్గర నుంచి గేట్ వరకు పరిగెత్తుకుంటూ పోయేదాన్ని, రాకపోతే తిట్టుకునేదాన్ని, ఎందుకు రారు మమ్మీ అని చెప్పేసి ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర వెళ్ళి ఫోన్ చేసి ఎందుకు రాలేదు అంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, వాళ్ళు ఇలా చూసుకున్నారు, నాకు కూడా చాలా గుర్తొచ్చారు అని చెప్పి ఆ తర్వాత చెప్పేటోళ్ళు సండే వస్తామమ్మా, నెక్స్ట్ సండే కొంచెం పనుండి రాలేదు అని చెప్పేసి, అయితే సరే మమ్మీ నెక్స్ట్ సండే రండి అని చెప్పేసి కావాల్సినవి చెప్పేదానికి అని చెప్పి, అయితే సరే తెస్తాము, నువ్వు ఎలా ఉన్నావు అని అడిగేవారు. నేను బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారని చెప్పేదాన్ని. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అని చెప్తే నేను బాగానే ఉన్నా, తిన్నావా అని అడిగేవారు. అయితే తిన్నానమ్మా అని చెప్పి మట్టి వండు నువ్వు, మేము వస్తాం, మా కోసం అని నువ్వు ఏడవకు, చూడకు, బాగా చదువుకో, మంచిగా ఉండు అని చెప్పేటోళ్ళు. అప్పుడు నాకు అనిపించేది, అబ్బా నా కోసమే కదా కష్టపడేది, మళ్ళీ నేనే ఎందుకు తిట్టుకోవడం, నా కోసమే కదా అన్ని చేస్తున్నారు, నెక్స్ట్ సండే నాకు చెప్పారు కదా అని చెప్పేసి ఉండేదాన్ని. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు తెలుస్తుంది నాకు, దూరంగా ఉన్నా అట్లా తిట్టుకోకూడదు, దగ్గరగా ఉన్నా ఇంత తిట్టుకోకూడదు, ఎక్కడున్నా మన కోసమే, మన మంచి కోసమే చూసుకునేటోళ్ళు. మా డాడీ పేరు రవి, మా అన్నయ్య పేరు సాయి చరణ్. ఇప్పుడు మేము ఊరికి వెళ్ళినా మా మమ్మీ వాళ్ళతో అప్పుడప్పుడు వెళ్తాం, కానీ మా డాడీతో వెళ్తాం.
కానీ మేము అక్కడ ఏంటంటే అందరూ మమ్మీ ఉంటే మాకు మాత్రం మమ్మీతో ఎందుకు ఊరికి వెళ్ళము అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చాలా మందికి మమ్మీస్ ఉండరు. వాళ్ళందరికీ నేను ఇట్లా అంటున్నానని తక్కువ అని చూడకండి. నేను ఎందుకంటే అట్లా అంటున్నాను, నాకు తెలుసు. మేము ఇంట్లో మమ్మీ వాళ్ళతో ఉంటాం కాబట్టి మమ్మీ వాళ్ళు లేని వాళ్ళకి ఎట్లుంటుందో నాకు తెలుసు. ఇంకా డాడీ వాళ్ళు లేని వాళ్ళు కూడా ఎట్లుంటారో నాకు తెలుసు. మేము మా మమ్మీ ఎప్పుడైనా మా బజార్ వాళ్ళతో టూర్కి వెళ్ళినా మా మమ్మీ ఎంత ప్రేమగా చూస్తుందంటే చాలా ప్రేమగా చూస్తుంది. జ్వరం వచ్చినా ఇల్లునే హాస్పిటల్ లెక్క చేసి చూస్తుంది. కానీ మా మమ్మీకి జ్వరం వచ్చినప్పుడు అయితే నేను మా అన్నయ్య కొంచెమే చూసుకుంటాం మా మమ్మీని. ఇట్లా వంటలు అంటే మాకు రావు కాబట్టి మేము లైట్గానే చూసుకుంటాం. మా డాడీ పనికి వెళ్తాడు. name is Ramadevi. My father name is Upender. ఈ స్పీచ్ ద్వారా నేనేం నేర్చుకున్నానంటే నా గోల్ మీద ఇంకా నాకు ఇన్స్పిరేషన్ పెరిగింది. మన పేరెంట్స్ వాళ్ళు ఎంత కష్టపడి మనల్ని చదివిస్తున్నారంటే వాళ్ళు ఎండలో కష్టపడి మనల్ని ఈ స్కూల్లో నీడల్లో మనం ఉన్నా కూడా మనం చదువుకోవట్లేము. వాళ్ళు చేసే కష్టాలను చూస్తే మనం ఎంత కష్టపడుతున్నారని మనకు తెలియదు. కానీ వాళ్ళు ఎంత కష్టపడినా మన కోసమే కష్టపడుతున్నారు. వాళ్ళు ఇంటికి కష్టపడి ఇంటికి వచ్చి మన ఇంటికి వచ్చినాక వాళ్ళు పని చేసుకొని అన్నం వండి అమ్మ అన్ని చేస్తున్నా కూడా మనకు నచ్చిన కూర వండలేదని ఎంత కోపం పడతామో వాళ్ళు కానీ ఆ కూర వండేటప్పుడు కూడా ఆ పొయ్యి దగ్గర ఉండి వాళ్ళంతా కష్టపడి వాళ్ళు మన కోసం చేస్తున్నా కానీ మనం ఎందుకు ఇలా మన కోసం మనకు నచ్చిన కూర వండుతలేరని ఎంత కోపం పడేటోళ్ళు ఉన్నారంటే చాలా కోపం పడతాం మనం ఫీవర్ వస్తే మాత్రం చాలా బాధపడతారు. మనకంటే వాళ్ళే ఎక్కువ ఏడుస్తారు. మన ఫాదర్ మదర్ అయితే వాళ్ళకి ఫీవర్ వస్తే మాత్రం అస్సలు మనం ఎంత కేర్ తీసుకుంటాం, మనకి ఇంత కూడా కేర్ తీసుకోము. వాళ్ళ కోసం మనకు ఒక్కసారైనా కేర్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రాం ద్వారా క్రియేషన్ ఎలా చేయాలి, మన గోల్ ఎలా సాధించాలి, క్లాస్లో ఎలా కాన్సన్ట్రేషన్ చేయాలి అని అన్నీ తెలుసుకున్నాను. అలాగే క్లాస్లో మనం 45 మినిట్స్ అల్లరి చేయకుంటుంటే సార్ వాళ్ళు ఎంత కష్టపడి చెప్తున్నారో ఈ ప్రోగ్రాం ద్వారా నాకు అర్థమైంది. అలాగే పేరెంట్స్ కూడా ఎలా కష్టపడుతున్నారు మన గురించే కదా, వీళ్ళు ఇంత బాగా చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. అలాగే మేము కూడా టీచర్స్ని పేరెంట్స్ని కూడా తిట్టుకున్నాం. చాలా సందర్భాల్లో టీచర్స్ కొడతారు, వాళ్ళు కొట్టేది మన మంచి కోసమే అని వీళ్ళు ఇంత చక్కగా చెప్పినందుకు థ్యాంక్ యూ. మరి ఈరోజు ఈ గైడెన్స్ క్లాసెస్ అనేటువంటిది పిల్లలకు చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళ వయసు అనేటువంటిది ఒక రకం చెప్పాలంటే టీనేజ్ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలు. ఈ పిల్లలందరూ అనేక రకాల ఉద్వేగాలతోటి ఇక్కడికి వస్తుంటారు. మరి ఇలాంటి పిల్లలకు ఈ గైడెన్స్ అనేటువంటిది కెరీర్ గురించి చెప్పడం అనేటువంటి చాలా అవసరంగా భావించారు. కాబట్టి గవర్నమెంటు పిఎంశ్రీ పథకంలో భాగంగా మరి దీన్ని కూడా ఏర్పాటు చేసుకోండి అని చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఎక్స్పర్ట్స్ని మేము వెతుకుతున్నప్పుడు పీడీ గారి ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క మిత్రులు మనకు రావడం జరిగింది. మరి వాళ్ళు చక్కటి గైడెన్స్ని అందించారు పిల్లలకి. పిల్లలు క్లుప్తంగా నేర్చుకునేటువంటిది ఏంటంటే మనము ఈ వయసులో చేయాల్సిన పని ఏంటి, మన విద్యను అభ్యసించిన వచ్చినటువంటి ఆ యొక్క సంకల్పం అనేటువంటిది ఇక్కడ నెరవేరుతుందా లేదా, మనం అదే చేస్తున్నామా లేదా, వాళ్ళు ఇందాక చెప్పారు కొన్ని అటెన్షన్స్గా మనం ఉండడం అనేటువంటిది, తర్వాత మన యొక్క గోల్ని నిర్ణయించుకోవడం అనేటువంటిది, దానికోసం పాటుపడడం అనేటువంటిది, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనం శ్రద్ధగా ఒక గోల్ నిర్మించుకొని వాటి సైడ్ పాటుపడుతూ ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేస్తూ మన పెద్దవాళ్ళని టీచర్స్ని అనుభవాలు అడుగుతూ మన గోల్ని అచీవ్ కావడానికి రకరకాల మార్గాల్ని అన్వేషిస్తూ ముందుకెళ్ళినట్టయితే అనుకున్నటువంటి గోల్ని రిసీవ్ చేసుకోగలుగుతాము, అందుకోగలుగుతామని వాళ్ళు చాలా చక్కగా చెప్పారు. చెప్పినందుకు మరి పాఠశాల తరఫున వాళ్ళకి మనం మరొకసారి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ
వాళ్ళు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా పిల్లలు శ్రద్ధగా పాటించి భవిష్యత్తు లోపల బాగా ఎదిగి మన కంబాలపల్లి యొక్క పేరు ప్రతిష్టలు బాగా తీసుకురావాలని అందరినీ ఆశీర్వదిస్తూ ముగిస్తుంది. మన పాఠశాల తరఫున ఒకసారి గట్టిగా క్లాస్ చేద్దాం. థ్యాంక్ యూ. ఈరోజు వరకు మీలో కొన్ని లక్షణాలు ఉండే, ఈ రోజు నుంచి మారుతారని చెప్పేసి మీరంతా మీరే ప్రామిస్ చేసుకోండి. నిన్నటి వరకు మన స్కూల్లో కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, రేపటి నుంచి అవి రావని చెప్పేసి. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం విన్నాక మనలో మార్పు రావాలి. మార్పు రావాలంటే ఇంత మంచి మార్పు మీలో వస్తుందని నేను ఆశిస్తున్నాను. రేపటి నుంచి మన స్కూల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండొద్దు. లేవు రావట్లేదంటే మీరు ఈరోజు శ్రద్ధగా విన్నట్టు, మీలో మీరు మార్పు చేసుకున్నట్టు. ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఈ రోజు నుంచి మీలో మార్పు రావాలి. మరీ ముఖ్యంగా మీలో ఉన్న చెడు అలవాట్లను తగ్గించుకోండి. ఇంటి దగ్గర మీ పేరెంట్స్, నేను కూడా మొన్న ఫస్ట్ టైం అనుకుంటే 10th క్లాస్లోకి నేను మ్యాథ్స్ స్టడీ వరకు వచ్చిన రోజు కూడా దాదాపుగా మీరు చెప్పిన విషయాలు మీకు చెప్పడం జరిగింది. మారాలి. మీలో మార్పు వస్తేనే మీరు ఏదైనా సాధించగలుగుతారు. ఫస్ట్ మెట్ ఏంటంటే మీరు మారండి. మీలో ఉన్న మీకు ఇంకా 10th క్లాస్ వాళ్ళకి 28 డేస్ మాత్రమే ఉంది. ఇప్పటి నుంచి అయినా గోల్ పెట్టుకోండి. ఫ్యూచర్ బాగుండాలంటే ఈ రోజు నుంచైనా, కొంతమంది రకరకాల గోల్స్ చెప్పారు. ఆ గోల్స్ లేని వాళ్ళు కూడా ఫస్ట్ మీ గోల్ ఏంటంటే 10th క్లాస్ పాస్ కావాలి. పాస్ అయ్యే వాళ్ళు 10/10 రావాలి. 10/10 రావాలంటే మీకు కనుక 10/10 వస్తే మీ అమ్మా నాన్నకి ఎంతో ఆనందం ఉంటుంది. మీ పేర్లు మీ ఊర్లో వాళ్ళకి ఎవరికి తెలియదు, మీ అమ్మా నాన్న పేరే తెలుస్తుంది. ఇగో వాళ్ళ అబ్బాయి అట్రా 10th క్లాస్లో 10/10 వచ్చినాయి అని చెప్పి సంతోషపడతారు. మీ నాన్న ముందు మీ అమ్మ ముందు అంటే వాళ్ళు చాలా సంతోషపడతారు. మిమ్మల్ని కన్నందుకు మీ పేరెంట్స్ని తిట్టకుండా చేయండి. అరే వాళ్ళ అబ్బాయి అవులాగా ఆడవాడు, వాని గురించి ఎందుకు చెప్తారని చెప్పి మాటలు మీ అమ్మా నాన్నను మీకు తిట్టిపించుకోకండి. మీరు మంచిగానే ఉండండి, చెడు మాత్రం చేయకండి. ఇప్పటికి కొంతమంది చెడు లక్షణాలు ఉన్నాయి. ఈ రోజు నుంచి అన్నా మీరు మారుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఉండండి. నిశ్శబ్దంగా ఉండాలి. మరి మీకోసము వారిని ఎప్పటి నుండో మనం టైం వెచ్చేస్తే ఈరోజు వారు మనకు సమయం కేటాయించి, వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించి సందేశం ఇవ్వడం జరిగింది. మరి వారు చెప్పడము మీరు వినడం జరిగింది. మరి వినడమే కాకుండా దాంట్లో ఎంతవరకు ఆచరిస్తారు, తర్వాత ఈ విషయం గురించి కాసన్ సార్ కూడా చెప్పడం జరిగింది. నిన్నటి వరకు మనలో ఉన్నటువంటి మన మైనస్ పాయింట్స్ ఉంటే అది తొలగించేసి ఆ మైనస్ను ప్లస్గా మారుస్తూ ఎలాంటి మీ తరపు నుంచి వ్యతిరేకత చెడు ఆలోచనలు రాకుండా ఉండాలని, ముఖ్యంగా 10వ తరగతి వాళ్ళకు టైం దగ్గర పడుతుంది. ఇది వాళ్ళకు చాలా మంచి అవకాశము. ముఖ్యంగా మీ గురించి పెట్టడం జరిగింది. కాకపోతే అందరూ ఉన్నారు కాబట్టి కూర్చోవడం, కానీ ముఖ్యమైన 10th క్లాస్ వాళ్ళకి సమయాన్ని వృధా